హెల్దీ ఏమంటారు ఇగో ఇలాంటిదే కానీ తాతలేదు. మీరు కూడా చేస్తారు, అది మాకు కూడా తెలుసు. మనం దొంగలం. నేను లేచి నాకు కాల్స్ వస్తున్నాయి, అందుకే లేట్ అయింది రానికి. వాటర్ వస్తున్నాయి, తిరుగుతాయి పట్కాకి ఎక్కడికి వస్తలేదు కదా ఎదుగుతాంటారు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనీషాస్ డైరీ. సో గైస్, ఈరోజు బ్లాగ్ మీకు ఆల్రెడీ అర్థమైనట్టుంది తమిళనాడు చూస్తే. సో ఈరోజు నేను అల్వాల్ జాతరకు వెళ్తున్నాను. అల్వాల్లో ఎవ్రీ డిసెంబర్ అండ్ జనవరిలో జాతర అవుతుంది. సో మీకు అక్కడ ఏమేమి ఉంటాయో మీకు అన్నీ చూపిస్తాను, బ్లాగ్లో మీకు అన్నీ కనిపిస్తాయి. సో నేను ఆల్రెడీ లేట్ అయిపోయాను, మా అమ్మమ్మ వాళ్ళు స్టార్ట్ అయిపోయినారు అక్కడ నుంచి. నేను ఇప్పుడు స్టార్ట్ కావాలి. సో నేను అక్కడికి వెళ్ళి నేను వీడియో కంటిన్యూ చేసి స్టే చేయండి గైస్. సో గైస్, నేను స్టార్ట్ అవుతున్నాను. మా తమ్ముడు వదిలేస్తాడంట నాకు అక్కడ వరకు, అల్వాల్ జాతర వరకు. సో వస్తున్నాడు వాడు వెనుక, బండి మీద వెళ్ళిపోతాను. అక్కడ నేను మా అమ్మ వాళ్ళని కలుస్తాను. మా అమ్మమ్మ, ఇద్దరు చెల్లెలు, ఇంకా అత్త కూడా వస్తుంది అనుకుంటా, నాట్ షూర్. చెప్పినారు, నాకు తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. సో కిందికి వచ్చేసినాను, నేను స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు వెహికల్ పైన వెళ్ళిపోతాను. స్టే ట్యూన్ గైస్. సో గైస్, నేను ఇప్పుడే రీచ్ అయినాను అల్వాల్ జాతర దగ్గర. మా అమ్మమ్మ వాళ్ళు ముందు ఉన్నారంట. సో అక్కడికే నడుచుకుంటూ వెళ్తున్నాను. మీకు చూపిస్తాను నార్మల్గా నడుచుకుంటే ఏమేమి ఉన్నాయి అని చూడండి. ఇప్పుడే కలిసాను. లాంగ్ టైం. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, ఫిక్స్డ్ రేట్ అంట. చెప్పులు, బాసాలు, ప్లేట్స్. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి తీసుకోండి అల్వాల్ జాతరలో. సో నేను స్పెక్స్ తీసుకుందాం అనుకుంటున్నా, అది ఎంతనో చూద్దాం. వెళ్దాంగా. సో ఇప్పుడు నేను స్పెక్స్ తీసుకొని వెళ్తున్నాను ముంగటికి. నా దగ్గర ఉండే కానీ పోయినా నాకు సేమ్ కావాలని చెప్పి వచ్చిన. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇదే చెక్ చేస్తున్నా. ఇంకోటి ఏమున్నాయి, ఇదే కదా అప్పుడు పోయింది. ఇదొకటి, ఇంకోటి పింక్ కలర్. ఇంట్లో పింక్ ఉందా? ఇది గోల్డెన్ వస్తుంది కదా, అది అండి. ఎంత? 100. పింక్ కలర్ చెక్ చేయరు కదా, ఇది కొంచెం లూజ్ ఉంది. ఏం కదా. ఇంకోటి ఏం కలర్స్ ఉన్నాయి ఇంకా ఇంట్లో? అది బాగుందా, ఇది బాగుందా? అది కూడా బ్లాకేనా పైన? సో అప్పుడు ఇది సేమ్ ఇదే పోయింది, అందుకే ఇదే తీసుకుంటున్నా నేను. ఇగో పొడగొట్టేసింది, బీచ్ లో కొట్టుకుపోయింది. ఇంకేం బాగుంది? ఇంకేం బాగుంది? ఏవి ఇవా? ఇవి తీసుకున్నా. వాళ్ళు గుడికి పోనని చెప్పి గుడికి పోయినారా? తేజు అసలు నేను అనిపిస్తాను అసలు బ్లాగ్ లో. ఇది 200 అంట, ఇది 100 అంట. ఇంకా నెక్స్ట్ చీకటి అయిపోయింది గైస్. పచ్చడి పెడతావా తేజు? పెట్టు పచ్చళ్ళు, తీసుకో. పచ్చళ్ళు పెట్టి నన్ను తిని పెడతా. ఎనీ ఐటమ్ 10 రూపీస్.
అవసరం ఎప్పుడు బాగుంది క్యూట్ గా తను వద్దో తీరగొట్టగల నడవండి. మీరు ఏం కొనుక్కుందాం అనుకుంటున్నారు? అంతేనా, ఇంకేం లేదా? చూద్దాం, ఇంకా ఆలోచిద్దాం. నువ్వు బ్రాస్లెటా? బ్రేస్లెట్ ఇంకా అది హెల్దీ ఏమంటారు ఇగో ఇలాంటిదే కానీ తాట్లేదు అక్కడ బ్యాట్స్, డోర్ మ్యాట్స్. ఇప్పుడు మీరు కొంటున్నారా ఏమన్నా? మన అడుగు మళ్ళా ఫస్ట్ మనము అట్రాక్ట్ అయ్యేది ఇక్కడ ఈ ఐటమ్స్ అన్నమాట. సో మిర్రర్ కమ్ నాది అల్లారం. తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఎక్కడ మీరేనా? అయ్యో సారీ. లేపాక లేడు గలీజ్ ఏంటో లేపా అంటే బ్లాగ్స్ లలో చెప్తావా? ఐ మీన్ బ్లాగ్. వస్తున్నామని ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాం కదా, వ్యూవర్స్ ఏమనుకుంటారు వాళ్ళు? చూసినారా గైస్ ఏమంటున్నారు? గైస్ మీరు కూడా చేస్తారు, అది మాకు కూడా తెలుసు. మనం దొంగలం. మనం ఇంక్లూడ్ చేయకు అని అంటారు వాళ్ళు. ఇక్కడ ఎవరు లేరా? లేపేసి అక్క అంటున్నా. వద్దు ఎవరన్నా వినగలరు. తీసుకో. ఎటు పోయినారు? ఎవరు లేరా? ఇద్దరు పోయినాయే. పోనీ చూసిన ఆడు ఇంటున్నాడు కూడా, అందరు అవి వాడు ఇంటనే ఉన్నాడు అన్ని, తను చెప్తలేడు. నేను ఏజ్కి రావు చెట్టుగా. ఏవి చేయాలి అబ్బా कितना है पालच ये कितना उतना 550 अंट 550 అంటే चलो जाएंगे. అచ్చా నీకు ఎక్కువ తెలుసా? ఇంతకుముందు మన పక్కన కోళ్ళు ఉండేది, వాళ్ళు లేపేసుకొని వెళ్ళిపోయారు. అవును ఏందో తీసుకున్నావా ఇప్పుడు? అది ఇప్పుడు మళ్ళీ దామల నాకు ज़्यादा बोल रहे हो आप? ఇక్కడే ఉన్నా అంట. 250 అసలు నిజంగా లేపేసి మళ్ళీ లేపేద్దాం. నెయిల్ పాలిష్ తీసుకోండి. బ్లాగ్స్ చీ వాళ్ళు ఏమనుకుంటారు అక్షర వీళ్ళు ఏమి వీళ్ళు దొంగతనం రాననుకుంటారు వీళ్ళు. మేము దొంగతనం చేస్తలే, దాని దొంగతనం పడదు తస్కరించిన అంటారు. అయితే డబ్బా షాప్ కి పోయి చిన్న చిన్న చాక్లెట్స్ లేపేస్తుండే నేను చిన్నప్పుడు. ఇప్పుడు మనం ఏదైనా పెద్ద టార్గెట్ ఉంటుంది. ఏం టార్గెట్? పెద్ద టార్గెట్ బ్యాంక్ లో నాకు నేను కార్తీక్ పోయి లేపేసి చేస్తుండే. నాట్ లైక్ దెమ్. సిద్ధన్న కూడా సారీ సిద్ధన్న కూడా ఇట్లా మీరు ఇంట్లో ఆలు పెర్లేదు చెప్తారు. ఒక్కటి ఏంటంటే ఇరికేటప్పుడు అందరు ఇరుకాలి, ఒక్కళ్ళు ఇరుకోవాలి అంతే. గ్రూప్. ఓకే వాచెస్. గాయ్స్ చెప్పడం మర్చిపోయినా, ఈమె క్లాస్ లో టాప్ వచ్చింది. ఓ అక్షయ కంగ్రాట్స్. పానీపూరి తిందామా? ఆకలి అవుతుంది, నేను ఏం తినలే. తినండి, టేస్ట్ బట్టి మేము బ్లాగ్ ది అయితే నేను లేచి నాకు కాల్స్ వస్తున్నాయి, అందుకే లేట్ అయితే రానికి. వాటర్ వస్తున్నాయి. ఇంకో మైక్ ఏం తింటే కదా సో అందుకే
ఇంకా ప్రీవియస్ వీడియోస్ మీరు ఏమైనా చూడలేకపోతే ఇప్పుడు వెళ్ళి చెక్అవుట్ చేయండి మొత్తం. అంతరం అన్నాంతరం బెల్లంతరం వడమల్లె పెపితరం. సో గాయ్స్ అక్క పడిపోతున్న లోపు ఇక్కడ బ్రాస్లెట్స్ ఉన్నాయి అన్నమాట. చూడండి బాగున్నాయి. అండ్ ఇక్కడ కీ చైన్ ఉంది, పైసలు అడుగుతుంది. కొనుక్కో అయితే, మీకు అన్నీ నచ్చింది. చూపిస్తాం మీకు ముందు నేను చూపిస్తా. చూడండి అండ్ ఇక్కడ కీ చైన్స్ ఉన్నాయి. గైస్ ఇప్పుడే పానీపూరి తిన్నా. అలా అమ్మమ్మ వాళ్ళు వస్తుందంట, సో అమ్మమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఈమె బర్గర్ తీసుకుంటుంది. తీసుకోవాలా? నాన్ వెజ్ గైస్ ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాము ముగ్గురం కలిసి. ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ముఖాలు చేంజ్ అయిపోయినాయి అనమాట. ఏం వీడియో నీకు చెప్పలే? ఇంకా చెప్పలే, నీకు సర్ప్రైజ్ అయితే. గాయ్స్ వెజ్ బర్గర్ అయితే ఇష్టమైన వెజ్ బర్గర్ తింటున్నా. యాక్చువల్ చికెన్ లేదు, ఏం లేదా వెజ్ తినాల్సి వస్తుంది. లేదు, అవునా? ఆల్ వెజ్. వేడిగా ఉంది చూసి. వెజ్ రాలే అది ఇచ్చాడు. ఇది ఓపెన్ చేయి. అంతేనా? చూద్దాం ఏమైతే తెలిసి. ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే ఇంటికి పోగానే ఆ వీడియో చేస్తాము. ఇప్పుడు ఇక్కడ తిననీకి వచ్చినట్టుంది. తక్కువ తిన ఎక్కువ తిన పక్కుతాం మళ్ళా. జైన్ నాకు అలవాటే. అయితే వదిలేసి అయితే ఎవరు అన్నది తినారని వేడిగా ఉంది చూసి. ఈయనొచ్చాను వేడిగా ఉంది. కుక్కకి లోపల మంచి పెట్టినారు. అక్కి అమ్మమ్మ వాళ్ళు కనిపిస్తే చూడు. అమ్మమ్మ వాళ్ళ గుడికి వెళ్ళిన. యాక్చువల్లీ ఇక్కడ గుడి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి. సో దానివల్ల ఇక్కడ జాతర పెడతారు. కానీ మేము మోస్ట్లీ గుడికి రాలేము. మేము తిరగడానికి జాతరకు వచ్చినాం మేము ముగ్గురం. వారేమో గుడికి పోయినాం, మేమేమో తింటున్నాం మేడం. నెక్స్ట్ అటు మా అమ్మమ్మ బాసాలు ఉంటుంది. అయ్యో ఇంత పెద్ద షాప్ పెట్టుకున్నారు, కవర్ లో పెట్టుకున్నారు. కవర్ లేదంటే నేనే మునిగిపోతా అలా. నేను ఎక్కాలా? ఎక్కాలనుకుంటే నువ్వు ఇది అంటున్నావు. ఇద్దరు అది ఎక్కుతున్నారు. ఇది పట్టుకో, ఏడ పట్టుకోవాలి ఇంకా. ఇది అమ్మకి ఇచ్చేసి అప్పుడంటే 2 నా చేతిలో ఆల్రెడీ ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంటే ఇంకా నాకు ఇంకా పట్టుకో అంటుంది. ఎక్కుతున్నాము. జైంట్ వీల్ ఎక్కుదామంటే వద్దంటే ఏం చేయాలా? నేను యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఎక్కుతా కానీ ఈసారి ఎక్కుతలేను. దీని తర్వాత ఇది కూడా ఎక్కుదాం. ఏడుకోయింది నాకు భయం అవుతుంది. వాళ్ళు ఎక్కుతున్నారు. నా మైక్ ఏం చేస్తారో ఏమో. నా మైక్ ఉంది. అక్కి తిరుగుతుంది పట్టుకో. అక్కి ఎక్కడికి వస్తలేదు కదా ఎక్కుతా అంటారు. సో హాయ్, బ్రేక్ డాన్స్
గైస్ మా షాపింగ్ అయిపోయింది. బట్టల కోసము అదే అమ్మమ్మ దగ్గర బ్యాగ్ ఉంది. జరా బైక్ స్వీట్ బైక్ తీసుకొని అంటే తెచ్చిస్తావా ప్లీజ్ ప్లీజ్ కట్ స్వీట్ అక్కడ చాలు. హలో బట్టల కోసం బట్టలు నడుపుతుంది వాళ్ళ కలిసి. సరే లలిత మమ్మీ వాళ్ళు స్టార్ట్ అయినారు. ఇంకొక 10 minutes ఆడు ఉంటారు. దాని సరే తీసుకొని వస్తావా? బైక్ తీసుకొని రా స్వీట్ అక్కడ. అబ్బా అడుగు, అది ఇస్తారు నీకు. సరే సగం వరకు రా, నేను సగం వరకు వస్తా. నేనా ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేదానికి ఆటోలా. అరే బుకింగ్ ఉంటది కదా. అబ్బా కార్తిక్ వీడు మా చుట్టం కాదు, నీ చుట్టం అసలుకే కాదు. బుకింగ్ ఏడుంటుందో ఆడికే వద్దుతుంది. అరే చెప్పారు కార్తిక్, ప్లీజ్ కార్తిక్ అంతేనా కార్తిక్? పెట్టేటప్పుడు వెయ్యలేదు నీకు? అరే తెచ్చినావు కదా ఇంటికి, నేను తీస్తా. నువ్వు అడగంగానే ఇచ్చినా నేను ఇట్లా అడగంగానే నిమిషం కూడా ఆలోచించకుండా ఇచ్చా నేను. నువ్వు నాకు తెచ్చివా? ఇంతేనా? అందరూ అనుకుంటారు కార్తీక్ ఎంత బ్యాడో అని. సరే చెప్తా. బాయ్. ఏంటంటే సో అది గైస్ నేను సీటక్క కాల్ చేసి బైక్ ఇస్తావా లేవా అని అడగాలంట. సో ఇవన్నీ నేను బ్లాగ్ లో పెడతాను అనమాట. సో అది అనమాట వచ్చాక మా ఎందుకు జాతి రత్నాలు, ముగ్గురు జాతి రత్నాలు ఇట్లా కూర్చొని పోతున్నాం మా ఇంటికి. అమ్మమ్మ వాళ్ళు వేరే ఆటోలో బుక్ చేసుకొని వెళ్తున్నారు. నెక్స్ట్ మనము ఇంకో బ్లాగ్ లో కలుద్దాము. అంటే గైస్ బాయ్.